స్నేహితులారా, ఈరోజు మనం దయ్యాలు విశ్వాసులను పట్టగలవా? కెన్ డీమోన్స్ పొసెస్ ఏ బిలీవర్? ఈ అంశం గురించి చాలామంది విశ్వాసుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. వారు నాతో మాట్లాడడం జరిగింది. కాబట్టి దయ్యాల గురించి విశ్వాసుల్లో ఉన్నటువంటి అనేక సందేహాలకు ఈ వీడియో ద్వారా వారికి జవాబు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. వారి యొక్క సందేహాలు తీర్చాలని నేను ఇష్టపడుతున్నాను. బైబిల్లోని క్రొత్త నిబంధన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు 4 సువార్తల్లోనూ, అదేవిధంగా అపోస్తుల కార్యముల గ్రంథములోను, కొన్ని పత్రికల్లోనూ, ప్రకటన గ్రంథంలోనూ ఈ దయ్యములను గూర్చినటువంటి ప్రస్తావన తరచుగా మనకి కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి రక్షణ కొరకై ఒక మానవుడిగా ఈ భూలోకానికి వచ్చేది. కన్య గర్భాన ఒక శిశువుగా జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి తన చివరి 3.5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి స్వార్థ పరిచర్యలో అనేక సార్లు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దయ్యాలు పట్టినటువంటి వ్యక్తులను స్వస్థపరచడం జరిగింది. యేసు ప్రభువారు మాత్రమే కాదు, ఆయన యొక్క శిష్యులు కూడా యేసు ప్రభువారి ద్వారా ఆ దయ్యాలు వెళ్ళగొట్టడానికి అధికారం పొందుకొని ఆ శిష్యులు కూడా యూదయ ప్రాంతంలో, అదేవిధంగా గలిలయ ప్రాంతంలో చేసినటువంటి పరిచర్యల్లో శిష్యులు కూడా యేసు ప్రభువారి నామం పేరిట దయ్యాలను వెళ్ళగొట్టడం మనం సువార్తల్లో చూస్తాం. ఈ దయ్యాలు ఎవరో ఇంతకుముందు మనం అనేక వీడియోల్లో మనం చెప్పుకున్నాం. ఫాలెన్ ఏంజల్స్. ఈ దయ్యాల యొక్క అధిపతి ఎవరు? సాతాను. లూసిఫర్గా ఉండి దేవుని మీద తిరుగుబాటు చేసి పడద్రోయబడినటువంటి వ్యక్తి. తాను మాత్రమే కాదు, తనతో పాటు కోట్ల కొలది దూతల్లో 3వ వంతు మంది తిరుగుబాటు చేయడానికి కారకుడై ఆ లూసిఫర్, అదేవిధంగా ఈ దేవదూతలు పరలోకం నుండి పడద్రోయబడి లూసిఫర్ సాతానుగా, పడద్రోయబడినటువంటి దేవదూతలు దయ్యాలుగా, దురాత్మలుగా మారారు అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అయితే వీరు ఆకాశ మండలంలో నివాసాలు ఏర్పాటు చేసుకొని తరచుగా భూమి మీదకి వస్తూ ఈ దయ్యాలు అనబడినటువంటి వారు, అంటే అపవాది యొక్క దూతలు, సాతాను యొక్క దూతలు మనుషుల్లో ప్రవేశించి వారిని రకరకాల ఇబ్బందులకు గురి చేసినట్లుగా 4 సువార్తల్లో కూడా అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. దయ్యాలు విశ్వాసుల్లో ప్రవేశించగలవా? అదే కదా మన ప్రశ్న. అయితే బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, ఏ దయ్యము కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షించబడి ఈ భూమి మీద దేవుని కుమారుడుగా లేదా కుమార్తెగా తమ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఏ విశ్వాసిలో కూడా దయ్యాలు ప్రవేశించలేవు, వారి లోపలికి ప్రవేశించలేవు. ఇది స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది. కారణం ఏంటి? ఎందుకు దయ్యాలు రక్షించబడినటువంటి వ్యక్తులు అనగా విశ్వాసుల్లో ప్రవేశించలేవు అని అంటే, విశ్వాసులు ఎవరు? ఒకప్పుడు ఆది ఆదాము యొక్క పాపాన్ని బట్టి ప్రతి మానవుడు కూడా తల్లి గర్భం నుండి పాపిగా జన్మిస్తూ ఉన్నాడు. పాపిగా జన్మించిన మానవుడు ఈ భూమి మీద పాపాలే చేస్తూ జీవిస్తున్నాడు. అయితే బైబిల్ చెప్పేది ఏంటంటే, పాపం వలన వచ్చు జీతం మరణం. అది భౌతిక మరణం మాత్రమే కాదు, అగ్నిగుండం అనేటువంటి 2వ మరణం. ఇలాంటి మరణాన్ని తప్పించడానికే కదా దేవుని కుమారుడు, తానే దేవుడైన యేసు ప్రభువారు ఈ భూలోకానికి శరీరధారిగా ఒక పవిత్రమైన జన్మ ద్వారా వచ్చి 33.5 సంవత్సరాలు పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి మానవులందరి కొరకు సిలువలో శ్రమలు అనుభవించి గాయాలు పొంది తన పవిత్ర రక్తధారలు కడబొట్టు వరకు చెందించి చనిపోయి పునరుద్ధానుడై 3వ దినాన తిరిగి లేచి గొప్ప రక్షణ సిద్ధం చేశాడు. అట్టి యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాల్లో, ఆయన యొక్క పవిత్ర రక్తధారల్లో ఎవరైతే విశ్వాసం ఉంచి తమ పాపాలు ఒప్పుకుంటారో వారు రక్షించబడుతున్నారు. వారి హృదయం యేసు రక్తంతో కడగబడి పవిత్రపరచబడగా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా ఆ రక్షించబడిన వ్యక్తి హృదయంలోకి పంపబడతా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ చేత వారు ముద్రించబడతా ఉన్నారు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూస్తే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని యేసునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అనంది. అంటే యు వర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ ప్రామిస్. సీల్డ్ అంటే సీల్ చేయబడటం,
పరిశుద్ధాత్మునిలో రక్షించబడిన వ్యక్తి సీల్ చేయబడ్డాడు, అనగా భద్రపరచబడ్డాడు. ఎఫెసీ పత్రిక 4:30 ఏముందంటే, విశ్వాసులతో మాట్లాడుతూ, ఓ విశ్వాసులారా, మీరు అందరూ కూడా విమోచనా దినం వరకు పరిశుద్ధాత్ముని యందు మీరు ముద్రించబడి ఉన్నారు అని ఉంది. బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ యు ఆర్ సీల్డ్ ఫర్ ద డే ఆఫ్ రిడెంప్షన్ అని ఇంగ్లీష్లో వ్రాయబడి ఉంది. అంటే పరిశుద్ధాత్ముని యందు విశ్వాసులు విమోచనా దినం వరకు, అంటే ఈ భూమి మీద వారు చనిపోయే దినం వరకు, లేదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంఘం కొరకై ఆకాశ మండలానికి వచ్చే దినం వరకు కూడా విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మునిలో సీల్ చేయబడి ఉన్నారు, ముద్రించబడి ఉన్నారు, అనగా భద్రము చేయబడి ఉన్నారు. ఇంకా మనం చెప్పాలంటే కొరింథీ 1:19-20 ప్రకారం, పాపులైనటువంటి మానవులను వారు యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచిన దినాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారిని తన అమూల్యమైనటువంటి రక్తాన్ని వెలగా చెల్లించి వారిని కొనుక్కున్నాడు. కాబట్టి రక్షించబడినటువంటి ఈ విశ్వాసులందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సొత్తు, ఆయనకు చెందిన వారు, పరిశుద్ధాత్ముని ద్వారా ముద్రించబడినటువంటి వారు, సీల్ చేయబడినటువంటి వారు. అంటే విశ్వాసికి క్రీస్తులో ఎంత భద్రత ఉంది కదా. ఎందుకు విశ్వాసుల్లో దయ్యాలు ప్రవేశించలేవు అనేటువంటి విషయాన్ని గురించి ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని నేను మీకు చూపిస్తాను. విశ్వాసులందరూ కూడా యేసు ప్రభువారి యొక్క సొత్తు. దీని గురించి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, లూకాసు వార్త 11:21-22 బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించున్నప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. ప్రియులారు, ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సాతానుని గురించి మాట్లాడుతూ ఏమని చెప్పారంటే, ఎవరైనా సరే ఒక ఉదాహరణగా చెప్పాడు. ఒక బలవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఆయుధాలు ధరించుకొని తన ఆవరణాన్ని కాచుకుంటూ తన సొత్తుని సంరక్షించుకుంటూ ఉండగా ఆ సొత్తు అతని దగ్గర భద్రంగా ఉంటుంది. అయితే అతని కంటే బలవంతుడు వచ్చి అతని మీద పడి జయించేటప్పుడు అతని ఆయుధాలన్నింటినీ లాగేసుకుంటాడు కదా. అంత మాత్రమే కాదు, అతని యొక్క ఆస్తిని పంచిపెడతాడు. ఇక్కడ ఉదాహరణకు మనం గమనించుకుంటే, ఆ బలవంతుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనుకుంటే, ఇక్కడ 22వ అతని కంటే బలవంతుడు వచ్చి, ఎవరన్నా ఉన్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే బలవంతుడు? సాతానుడు బలవంతుడే కానీ అతని బలం పరిమితమైనటువంటి బలం. దయ్యాలు బలము కలిగినవే కానీ ఆ దయ్యాల బలం పరిమితమైనటువంటి బలం. కాబట్టి సర్వశక్తిమంతుడైనటువంటి యేసు ప్రభు వారి దగ్గర మనము ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యంగా భద్రపరచబడి ఉంటుండగా మనల్లో అపవాది ప్రవేశించలేడు, అనగా విశ్వాసుల్లో అపవాది ప్రవేశించలేడు. ఎందుకు విశ్వాసులను దయ్యాలు పట్టలేవు అని మనం చెప్పుకోవాలంటే, మొదటి కారణం, మనము యేసు ప్రభువుని నమ్ముకున్న దినాన యేసు ప్రభు వారు మన హృదయాన్ని ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి మన హృదయములోనికి పరిశుద్ధాత్ముని పంపాడు. పరిశుద్ధాత్మునిలో మనం విమోచన దినం వరకు కూడా ముద్రించబడి భద్రపరచబడ్డాం. ఇది మొదటి సంగతి. రెండవది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన అమూల్య రక్తధారలు ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనము ఆయన సొత్తు. మూడవది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సొత్తు అయినటువంటి విశ్వాసులమైనటువంటి మనము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందరికంటే బలవంతుడు కాబట్టి ఆ బలవంతుని సన్నిధిలో, ఆయన ఆవరణములో, ఆయన సంఘములో మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కాపుదలలో, సర్వశక్తిమంతుని కాపుదలలో ఆయన స్వాస్థ్యముగా మనం భద్రపరచబడి ఉన్నాం. కాబట్టి సాతానుడు, అతని యొక్క దయ్యాలు విశ్వాసుల్లో ప్రవేశించలేవు. కాబట్టి మీలో ఉన్న సందేహాన్ని తీసేసుకోండి. విశ్వాసులకు దయ్యాలు పట్టలేవు. ఈ అపవాది, అతని దూతలైనటువంటి దయ్యాలకి ఒకటే పని, ఎవరిని మింగుదామా అని వారందరూ కూడా
వెదుకుతూ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ తిరుగుతారు? ఎక్కడ విశ్వాసులు ఉన్నారో వారి చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కాబట్టి విశ్వాసులు తమంతట తాముగా అపవాదికి చోటు ఇవ్వనంత కాలం, ఆ దయ్యాలకు తమ దగ్గర చోటు ఇవ్వనంత కాలం, తమ లోపల ఎలాగూ ప్రవేశించలేరు, తమ ప్రక్కన చోటు ఇవ్వనంత కాలం విశ్వాసులు ఆత్మీయంగా బలంగా ఉంటారు. కానీ చాలాసార్లు విశ్వాసులు తమకు తెలియకుండానే తమ ప్రక్కన తమనే వెతుకుతూ తిరుగుతూ వచ్చి తమనే మింగటానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ దయ్యాలకు తమకు తెలియకుండానే తమ ప్రక్కన చోటిస్తూ ఉంటారు. ఎలా అంటే, దేవుని ఆత్మ కలిగినటువంటి మనం, రక్షణలో దేవుని ప్రేమను దేవుని కృపను పొందుకున్నటువంటి మనం ఈ ప్రేమను, ఈ క్షమాపణను, ఈ కృపను ఇతరుల పట్ల మనం ప్రదర్శించలేకపోగా తోటి సహోదరి సహోదరుల పట్ల, అదేవిధంగా ఇతర అన్యులైనటువంటి ప్రజల పట్ల, ఇతర జనాలందరి పట్ల మనం ప్రేమను చూపించలేకపోతే, అదేవిధంగా వారిని రకరకాల కారణాలతో, నా కులం కాదనో, లేకపోతే నా మతం కాదనో, లేకపోతే వీడు నా ప్రాంతం కాదనో, వీడు నా దేశం కాదనో, రకరకాల కారణాలు పెట్టుకొని తోటి మానవులను గనక మనం ద్వేషిస్తే మనకు తెలియకుండానే అపవాదికి, ఆ దయ్యాలకు మన ప్రక్కన చోటిచ్చిన వాళ్ళం అవుతాం సుమా. ఎందుకంటే ఇవన్నీ కూడా ద్వేషము, కోపము, పగ, అసూయ, కక్ష, కార్పణ్యాలు అపవాది లక్షణాలు. కాబట్టి దేవుని బిడ్డల్లో ఇలాంటి లక్షణాలు ఏమాత్రం ఉండకూడదు సుమా. కాబట్టి మనం అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా వ్యక్తిగతంగా చూసుకుంటే పాప ఆకర్షణ, ధనాపేక్ష, భూ సంబంధమైనటువంటి కోరికలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ కూడా అపవాదికి మన ప్రక్కన చోటివ్వడానికి కారణమయ్యేటువంటి గుణలక్షణాలు. ఇవి ఎప్పుడు కూడా మనలో ఉండకూడదు. ఉన్న వాటిని మనం త్యజించాలి, విసర్జించాలి. కాబట్టి విశ్వాసుల్లో దయ్యాలు ప్రవేశించలేవు, కానీ అవిశ్వాసుల్లో ప్రవేశించి వారి గొప్ప నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. అలాగైతే స్నేహితులారా, విశ్వాసులమైనటువంటి మనం దయ్యాల గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే విశ్వాసుల్లో దయ్యాలు ప్రవేశించలేవు. కానీ విశ్వాసులను కూడా బయటి నుండి చెడుకు ప్రేరేపించగలవు. ఆ విధంగా గత వీడియోలో నేను మీకు చెప్పాను, దేవునికి వ్యతిరేకంగా దావీదును ప్రేరేపించిన సాతానును మనం చూసాం. యేసు ప్రభువారికి వ్యతిరేకంగా పేతురుని ప్రేరేపించిన సాతానును మనం చూసాం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అననీయ సప్పీరా అనేటువంటి దంపతులను ప్రేరేపించినటువంటి సాతానును మనం చూసాం. అదేవిధంగా ఇస్కరియోతు యోధాల్లో ప్రవేశించి యేసు ప్రభువారిని అతని ద్వారా అమ్మివేసినటువంటి సాతానును మనం చూసాం. ఇక్కడ తేడా ఏంటంటే, దావీదు, పేతురు, అననీయ సప్పీరా వీరందరూ విశ్వాసులు. వారి లోపలికి ప్రవేశించలేదు, కానీ వారిని బయట నుండి ప్రేరేపించి వారిని నష్టపరిచినట్టు మనం చూస్తాం. కానీ ఇస్కరియోతు యూద అవిశ్వాసి, అతని లోపలికి సాతానుడు ప్రవేశించాడు. ఏ విధంగా యేసు ప్రభు వారిని నమ్మివేసిన తర్వాత కొంతకాలానికే ఎలా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడో మనం లేఖనాల్లో చూసాం. అలాగైతే విశ్వాసుల్లో సాతానుడు ప్రవేశించలేడు, కానీ బయట నుండి విశ్వాసులను చెడుకు ప్రేరేపించగలడు. కాబట్టే విశ్వాసులు ఎవ్వరు కూడా అపవాదికి చోటివ్వద్దు. ఎఫ్సి పత్రిక 4:27లో పౌలు గారు ఆనాటి ఎఫ్సి విశ్వాసులకు మాత్రమే కాదు, నేటి మనకు కూడా ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటయ్యా అది అంటే, అపవాదికి చోటివ్వద్దు. మనం ఎప్పుడు కూడా అపవాదికి చోటివ్వద్దు. కానీ మనమేం చేయాలి మరి అని అంటే, దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించి అపవాదిని ఎదిరించాలి. ఆ అపవాది దూతలైనటువంటి ఆ దయ్యాలను మనం ఎదిరించాలి. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి, దేవునికి లోబడి ఉండి అపవాదిని కానివ్వండి, దయ్యాలను కానివ్వండి మనం ఎదిరించాలి. అప్పుడు వాడి దయ్యాలు మన దగ్గర నుండి పారిపోతాయి. మూడవది, విశ్వాసమందు స్థిరులమై అపవాదిని, దయ్యాలను మనం ఎదిరించాలి. అప్పుడు మనం విజయం పొందుకుంటాం. నాలుగవది, మన విరోధి అపవాది, అతని యొక్క దయ్యాలు ఎవరిని మింగుదామా అని వెతుకుతా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం నిబ్బరమైన బుద్ధి గలవరమై మెళకువగా ఉండాలి. ఈ విధంగా కనుక మనం జాగ్రత్తగా ఉంటే రోమాపత్రిక 16:20లో వ్రాయబడినట్లుగా మన రక్షకుడు
మన కాళ్ళ కింద సాతానుని శీఘ్రంగా చితుకుదొక్కిస్తాడు. నీ కాళ్ళ కింద సాతానుని, అతని దూతలైనటువంటి దయ్యాలను శీఘ్రంగా చితుకుదొక్కిస్తాడు. అంటే వాటి మీద మనకు గొప్ప విజయం ఇస్తాడు. అలాంటి అద్భుతమైన విజయాన్ని మీరందరూ కూడా పొందుకోవాలని, మనమందరం కూడా పొందుకోవాలని ఆ దేవాది దేవునిని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట కోరుకుంటూ నేను ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను. ఫైనల్గా ముగించబోయే ముందు ఒక్క మాట తెలియజేసి నేను ముగిస్తాను. విశ్వాసులలో దయ్యాలు ప్రవేశించలేవు, కానీ వారిని బయట నుంచి ప్రేరేపించగలవు. కాబట్టి విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. రెండవది, అవిశ్వాసులలో దయ్యాలు ప్రవేశిస్తాయి. కాబట్టి అలాంటి వారిని మనం ఆదుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చిందే యోహాను మొదటి పత్రిక 3:8 ప్రకారం అపవాది క్రియలను, అతని యొక్క దూతలైనటువంటి దయ్యాల క్రియలను లయపరచటానికే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆయన సొత్తైనటువంటి మనం దయ్యాల గురించి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఒక దినాన ఈ దయ్యాలను మన ప్రభువు మన కాళ్ళ కింద శీఘ్రముగా చితుకుదొక్కిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ అందరికి కూడా నా ప్రేమ వందనాలు. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్.